ఏపీ సచివాలయ ఉద్యోగులు వివాదంలో చిక్కుకున్నారు. త్వరలో జరగనున్న సచివాలయ ఉద్యోగుల క్యాంటీన్ డైరెక్టర్ పదవుల్ని దక్కించుకోవడానికి ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మందు విందు పార్టీ ఏర్పాటు చేశారు. సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామరెడ్డి పలువురు ఉద్యోగులు అనుమతి లేకుండా మద్యం సరఫరా చేయడంతో సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి వెంకట్రామరెడ్డిని అర్ధరాత్రి అరెస్టు చేశారు. ఉద్యోగులను ప్రభావితం చేయడానికి గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని కొండపావులూరి గార్డెన్లో ఉద్యోగులకు మందు ఏర్పాటు చేశారు. సచివాలయం క్యాంటీన్ ఎన్నికల నేపథ్యంలో మందు విందు పార్టీ ఏర్పాటు చేశారు. మొత్తం 10 డైరెక్టర్ పదవుల కోసం 28 మంది పోటీ పడుతున్నారు. వెంకట్రామరెడ్డి వర్గం నుంచి 11 మంది పోటీ చేస్తున్నారు. అయితే వెంకట్రామరెడ్డి ఉద్యోగ నేత కంటే వైసీపీ కార్యకర్తగానే ఎక్కువగా వ్యవహరించారు. సాధారణ ఎన్నికల సమయంలో వైసీపీ తరపున ఎన్నికల ప్రచారం చేసినందుకు ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు. ప్రస్తుతం సచివాలయంలోకి అడుగు పెట్టేందుకు వీలు లేకపోవడంతో ఉద్యోగుల్ని ప్రభావితం చేసేందుకు వెంకట్రామరెడ్డి మందు పార్టీ ఏర్పాటు చేసినట్లు ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. కాగా ఎన్నికల్లో కొందరు డైరెక్టర్లను గెలిపించుకోవడానికి సచివాలయ ఉద్యోగులు సంఘం నాయకుడు వెంకట్రామరెడ్డి ఉద్యోగులకు మందు విందు ఏర్పాటు చేయడంతో అతనిపై ఎక్సైజ్ శాఖ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగులే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం చర్చాంశనీయంగా మారింది.